హలో. డే 1 ట్రిప్ వచ్చేసి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము కదా. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ కార్కి ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నామండి. సో ఫుల్ ట్యాంక్ వచ్చేసి 3000 నియర్ అయ్యింది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మేము వెళ్ళేటప్పటికి మధ్యలో విజయవాడలో ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నాము. దీనికి తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తానండి. సో ఆ బ్రేక్ తర్వాత 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళేటప్పటికి మాకు 1 o'clock చూపిస్తుంది. సో సరే ఇంకా వెళ్ళేటప్పటికి రాహుకేతువులు పూజ చేయించుకోవాలి కదా. సో ఆ టైంకి నియర్ బై వెళ్తామని అనుకున్నాము. అయితే ఇక్కడ ఏమైంది అంటే మాకు ఇన్ టైంకి వెళ్ళాము. 1:15కి 1:10 కల్లా మేము కాళహస్తి రీచ్ అయిపోయాము. అది కూడా ఎగ్జాక్ట్ టైంకే వెళ్ళాము. బట్ రాహుకేతువుల పూజకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి పూజ చేయించుకుని మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి దర్శనం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మేము చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ తిన్నామండి. సో నిజంగా ఇలాంటి లాంగ్ జర్నీస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మార్నింగ్ టిఫిన్ అనేది గట్టిగా తీసుకోవాలి. బట్ మేము అలాగే తీసుకుందాం అనుకున్నాము. కానీ ఏదో తెలీదు అనుకోకుండా అలా ఇడ్లీ తినేసి వెళ్ళిపోయాము. బట్ వెళ్ళేటప్పటికి ఏంటంటే 1:15 కల్లా మాకు ఆకలి వేస్తుంది, కానీ తినే టైం లేదు. ఎందుకు అంటే రాహుకేతువుల పూజ రాహుకాలంలో చేయించుకుంటే మంచిది అని చెప్పి మోస్ట్లీ 3 o'clock వరకే రాహు కాలం ఉందని చెప్పి ముందు పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కాళహస్తిలో దర్శనం ఎలా అయ్యింది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.